పూర్తయింది. పర్వతంపై మార్గదర్శక నియమాలు అందించబడ్డాయి. ఒక సమాజానికి ధర్మ మార్గం చూపబడింది. సమూహం ఒక విగ్రహాన్ని నిర్మించింది. ధర్మ మార్గం నుండి వారు తాత్కాలికంగా దూరమయ్యారు. సంవత్సరాలు ఎడారిలో గడిచాయి. ప్రయాణం సహనానికి ఒక పరీక్షగా మారింది. ఒక యుగంలో రాజ్యం మరియు జ్ఞానం కలిసి నడిచాయి. నాయకత్వం మరియు బాధ్యత ప్రధానంగా నిలిచాయి. సులేమాన్ అలైహివసల్లాం కాలంలో గాలి కూడా ఆజ్ఞ విన్నది అని చెబుతారు. ఆయనకు జ్ఞానం ఇవ్వబడింది. కాలం మారింది. సందేశం మాత్రం కొనసాగింది. తరాలు మారినా మార్గదర్శకత్వం ఆగలేదు. కాలం మారినప్పుడు ఒక కొత్త సందేశం వెలుగులోకి వచ్చింది. ప్రేమ మరియు కరుణ గురించి